హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి జేఈ 22 రెండో రోజు పేపర్లో 2 పేపర్లు చెప్తే మ్యాథమెటిక్స్ కొద్దిగా టఫ్గానే ఉందని చెప్తుంది. మార్నింగ్ కూడా టఫ్, ఆఫ్టర్నూన్ కూడా టఫ్గానే ఉంది. జేఈ మెయిన్లో గురువారం ఇచ్చిన ప్రశ్నపత్రాలు బుధవారం నాటి పేపర్లుగా కఠినంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు. షిఫ్ట్ 1లో గణితం నుంచి వచ్చిన ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకుని అని, లెంతీగా అని, ప్రశ్నల సంఖ్య కనిపించలేదని శ్రీ చైతన్య ఐఐటి కోఆర్డినేటర్ ఉమాశంకర్ తెలిపారు. బుధవారం నాటి పేపర్లతో పోలిస్తే భౌతిక శాస్త్రం ఫిజిక్స్ కఠినంగా ఉందని, ఫిజిక్స్ నిన్న మార్నింగ్ కూడా కొద్దిగా టఫ్గా ఉందమ్మ, మరి ఆఫ్టర్నూన్ కూడా టఫ్గా ఉంది. కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటల్లా ఇవి కూడా స్టూడెంట్స్ యొక్క మరి డైరెక్ట్గా ఇవ్వటంలేదు. అందుకని స్టూడెంట్స్ ఎనాలిటికల్గా చదువుకుంటేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. 2 ప్రశ్నలు సందిగ్ధంగా ఉండడం, వాటికి సరైన సమాధానాలు ఇచ్చేందుకు విద్యార్థులు ఎక్కువ సమయం పట్టిందని వెల్లడించారు. రసాయన శాస్త్రము ఓ మోస్తరు కఠిన స్థాయిలో ఉందని, కొన్ని ప్రశ్నలు ఎన్సీఆర్టీ పాఠ్యాంశాలకు మించినవిగా ఉన్నాయని, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్న ఎక్కువ సమయము ఈ ఆర్గానిక్లో స్ట్రైట్ ఫార్వర్డ్కి ఇవ్వటం లేదమ్మా, మరి స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే అసలు క్వశ్చన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కెమిస్ట్రీ మొత్తం చదివితేనే అర్థమవుతుంది, డైరెక్ట్గా రావటంలా. కెమిస్ట్రీ ఏంటంటే ఆ యొక్క మొత్తం ఆ టెక్స్ట్ మొత్తం చదువుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే మనకు టైం ఎక్కువ పడుతుంది. కెమిస్ట్రీ కూడా ఈజీ అంటారు కానీ అంత ఈజీ ఏం కాదు. మరి స్టూడెంట్స్ షిఫ్ట్ 2లో గణితంలో సుదీర్ఘ ప్రశ్నలు ఇచ్చారని, 5 ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకుని ఉన్నాయని ఉమాశంకర్ తెలిపారు. మొత్తం మీద గణితం కఠినంగా ఉన్న, అన్నిటికీ జవాబు రాసేందుకు 80 నిమిషాల వరకు సమయం అవసరమని, మరి భౌతిక ఫిజిక్స్ నుంచి ప్రాక్టికల్ ఫిజిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకున్నాయని, షిఫ్ట్ 1లో కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇనార్గానిక్ ప్రాధాన్యం ఇచ్చారని శారదా విద్యా సంస్థల వీళ్ళు గణిత నిపుణులు అయితే చెప్తున్నారు. షిఫ్ట్ 2లో భౌతిక శాస్త్రం నుంచి ఆధునిక భౌతిక శాస్త్రం, విద్యుదయస్కాంతం, మ్యాగ్నెటిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే వచ్చినాయి. ఇది స్టూడెంట్స్ మరి ఇది కొంచెం పేపర్ అనేది అనలిటికల్గానే ఇస్తున్నారు. మరి స్టూడెంట్స్ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవ్వటల్లా, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవ్వకుండా కొద్దిగా అనలిటికల్గా ఇవ్వటము, ఆ రకంగా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. మరి ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కళ్ళు. మరి ఆల్రెడీ ఈరోజు షిఫ్ట్కి అయితే వెళ్ళిపోయి ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా, ఈరోజు వెళ్ళిపోయి ఉంటారు ఎట్టి పరిస్థితులు. మరి నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ మరి సగంలో 50% అయిపోయినాయి. ఎగ్జామినేషన్ 50% అయిపోయింది. ఇంకా మరి రిమైనింగ్ మనకి 50%. మరి 23rd, 24th, 28th ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఈరోజు 3వ రోజు, ఇంకా 4, 5 ఇంకా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.